రాజారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద చాలామంది ఉన్నారు, మాట్లాడేవాళ్ళు. మాట్లాడే సబ్జెక్ట్ కూడా చాలా ఉంది. చాలా క్లుప్తంగా మీ ముందు కొన్ని అంశాలు ఉంచగలుగుతాం. నెంబర్ 1, ఒక మిత్రుడు నన్ను పరిచయం చేస్తూ సమకాలీకుడు అన్నాడు. ఆయన నాకన్నా 25 సంవత్సరాలు పెద్ద. ఆయన 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు నేను 75 ఏళ్ళ నుండి ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆయనకి సమకాలీకుడు కాదు. రెండోది, ఆయన తుపాకి పట్టుకుని నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోట్లాడుతున్న సమయంలో నేను 2 ఏళ్ల పాప. ఆయన జైలు గోడలు పారిపోయి వచ్చినప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లవాడు. కాబట్టి సమకాలీకుడు అంటే మాత్రం అది న్యాయం కాదు. ఇది మొట్టమొదటి మాట. 2, ఆయన 70 సంవత్సరాలు ట్రేడ్ యూనియన్ ఉద్యమంలోనూ సామ్యవాద ఉద్యమంలోనూ ఈ దేశంలో పనిచేశారు. ఆయన 70 సంవత్సరాలు, దాదాపు 70 కన్నా కొంచెం ఎక్కువ కాలం. ఈ 70 సంవత్సరాల కాలంలో అనేక మంది ఉద్యమంలో వచ్చి కలుస్తూ వచ్చారు. అట్లా ఒక కొసలో మేము కూడా ఆయన్ని కలిసాం. మొదటి నుంచి కాదు, ఒక ప్రపంచం కానీ దేశం కానీ గర్వించదగినటువంటి బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమంలో ఆయన మన ప్రాంతంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి. అప్పుడు మేము పుట్టి పాకులు ఆడుతున్నాం. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆఖరి దశలో ట్రేడ్ ఉద్యమంలో ఆయన మాకు ఓనమాలు ఏర్పాడు. ఆయనతో కలిసి పనిచేసాం. ఆయన నుంచి నేర్చుకున్నాం. గురుకులు ఇది ఈ కరెక్షన్ని మీరు గుర్తుంచుకోమని చెప్పి మనం చేస్తున్నాం. అక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు. మౌనంగా ఉంటే యాక్సెప్ట్ చేసినట్టే, తప్పదు, బ్లండర్. 2, ఇక ఆయన కాలానికి ఇప్పటికి 3 తరాలు, దాదాపుగా 3 తరాలు గడిచిపోయినాయి. అంటే దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయితే ఒక తరం అంటారు అనుకోండి. 3 తరాలు అంటే ఒక 60-70 ఏళ్ళు. ఆయన ఎన్నో చూశాడు. రెండో ప్రపంచ యుద్ధం చూశాడు, నైజాంలో అంతా చూశాడు, ఇక్కడ రకరకాల పార్టీలు రావడం చూశాడు, దేశం స్వాతంత్రం చూశాడు. ఇప్పుడు అనేక సార్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ చూశాడు. ఆ తర్వాత 64లో జైలుకి వెళ్ళాడు. 64లో జైలుకి వెళ్ళాడు, 75లో జైలుకి వెళ్ళాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ చూశాడు. ఇవన్నింటిలోనూ ఈ లాస్ట్ దశలో 60 తర్వాత వచ్చిన దశలో నేను చేరాం. బస్సు మేము అప్పుడు ఎక్కామన్నమాట. ఆయన నడుపుతున్న బస్సు ఎక్కి మేము ఆయనతో కలిపి ఆ లాస్ట్లో బస్సులో ప్రయాణం చేసాం. ఇందాక కామ్రేడ్ రామన్ గారు చెప్పినట్లు ఆయన చనిపోయే ముందు అక్కడికి వెళ్ళాం. బర్స గారు ఆఖరి క్షణం దాకా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నాడు, నవ్వాడు, మాట్లాడాడు నాతో కొద్దిగా. నేను అది విషయం అయితే మర్చిపోలేదు. మేము అనేక సార్లు ఆయన దగ్గర పిల్లగాడిగా ఉండి మాకు తెలియకుండా ఎన్ని మాట్లాడినా ఓపిక వహిస్తున్నాడు. ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఒకటి, చెప్పదలుచుకున్నది ఏదో స్పష్టంగా అందరికి అర్థమయ్యేటట్టుగా బోధించడం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఆయన రైటింగ్ ఎంత సుందరంగా ఉంటుందో మీరు కూడా ఫోటోలు పెట్టారు. మనం ఎంత కుండల రైటింగ్,
ఆయన మాట కూడా అంత గుండ్రంగా వంకర టీకర్ లేకుండా ఉంటుంది. చెప్పదలుచుకుంటూ కూడా పూర్తిగా స్పష్టంగా చెప్తాడు, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఎప్పుడు కూడా ఉద్రేకపడిన మనిషి మనం ఎన్ని అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసినా ఉద్రేకపడిన సందర్భాలు మాత్రం నేను చూడలేదు. నాకు కూడా ఎవరు అన్నా మీకు ఎప్పటి నుంచి పరిచయం, నాకు ఎప్పటి నుంచి పరిచయం, నేను పిల్లగాడు ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. నేను పిల్లగాడు మీకు తప్పటి ఇందాక వేస్తాను చెప్తున్నా. 57వ సంవత్సరంలో ఆయన ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మీ జెండా 62వ సంవత్సరంలో ఆయన ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేస్తే మేము నిత్యం వేసుకుని గోడల మీద కంకి కొడవలకే మీ గుర్తు అని రాసాం. సైకిల్ మీద ప్రచారం చేస్తాం. అప్పటి నుంచి ఆఖరికి ఇప్పటిదాకా ఆయన సహచరుండి, ఆయన అనుయాయిన ఇవాటికి కూడా, ఆయన లేకపోయినా ఆయన అనుయాయిన. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకనాటి ప్రమాణాలు ఈనాడు కనిపించటం లేదు. ఆనాటి ప్రమాణాలు ఈనాడు లేవు. చాలామంది బాధ కూడా కలగచ్చు ఈ మాట అంటే. ఇది కూడా లిబరలైజ్ అయిపోయాం, చాలా వరకు లిబరలైజ్ అయిపోయాం. ఈ లిబరలైజ్ ధోరణి మనలో కూడా వచ్చిందేమో, కానీ అంత నిక్కచ్చిగా సిద్ధాంతం మీద నిలబడి ఎంత సుదీర్ఘమైన మనిషిగా కనిపిస్తాడో సిద్ధాంతాన్ని ఆచరణ చేయడంలో అంత మొరటుగా కూడా, అంత డీప్గా కూడా ఉన్న వ్యక్తి చరిత్ర చూస్తే అర్థమవుతుంది. అంటే అంత నికాసైన లక్షణం చాలా మందిలో కనిపించగలిగిన పరిస్థితి ఉంది. డిసిప్లిన్. ఈ మనలో కూడా ఈ లిబరలైజ్ దోషం వచ్చిందేమో అనేది నాకు అనుమానం ఉంది. నేను ఎందుకని చెప్తున్నా అంటే, ఇల్లందు పక్కనున్న రొంపేళ్ళు కోయ గుంపులో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కు నువ్వు రావాలంటే ఇల్లందు దాకా వచ్చి సైకిల్ ఎక్కి ఆ మీటింగ్ వచ్చి పాల్గొన్నటువంటి వ్యక్తి రొంపేళ్ళు కోయ గుంపులు. ఒకప్పుడు పాలవంచ ఏరియా మొత్తానికి తనకమంటంగా పనిచేసిన వ్యక్తి ఇల్లందు నుంచి సైకిల్ ఎక్కి రొంపేడు వచ్చి ఒక 50 మంది 40 మంది ఉన్న కోయి గుంపులో కూడా మాట్లాడిన వ్యక్తే. ఇవాళ చాలా మందికి నామోషి కలుగుతుంది, మనుషులు ఎంతమంది ఉంటారో ఏమిటనేది కూడా. మేము క్లాసులు పెట్టాలని చూస్తుంటాం. ఆ రోజు ఎప్పుడు లేవు, చాలా కొట్టుకుపోయిన దశలు. పుల్ల కొడుకుంటే వాళ్ళు పోగేస్తే 5గురికి 10 మందికి కూడా కూర్చోబెట్టి పాఠాలు నేర్పినటువంటి గురువు. 5గురికి 10 మంది, 5-10 కూడా ఎక్కువే. 2-3 కూడా ఏదైనా క్వశ్చన్ వస్తే విజయవాడ పోయి ఆయన కూర్చుని ఆయనతో మాట్లాడి ఆన్సర్ పొందేవాడు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి అది. అట్లా పుల్లా పుడక పోగేసుకొచ్చి సిఐటి ఉద్యమాన్ని ఈ స్థాయికి అభివృద్ధి కావడానికి కావాల్సిన పునాదులు వేసినటువంటి పుణ్యపురుషులైన ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఆయనకున్నటువంటి శాంత స్వభావం, ఆయనకున్నటువంటి నిక్కచ్చిగా సిద్ధాంతానికి కట్టుబడే లక్షణం, డిసిప్లిన్ మనం అలవర్చుకుని ఆయన ఆశయాల కోసం మనం పనిచేయవలసిన అవసరం ఉంది. ఆయన ఆశయాలు ఏమీ నెరవేరలేదు, ఆయన కోరికలు ఏమి ఎంత పేరంత అంతగా ఉంది. ఇంకా పెరిగింది కూడా మన మీద బాధ్యత. అది గుర్తుంచుకొని నిజంగా ఆయన దగ్గర ఇవాళ మనం ఆయన నివాళులు అర్పిస్తున్నాం అంటే ఇంతకన్నా శ్రద్ధగా, ఇంతకన్నా భక్తిగా, ఇంతకన్నా ఖచ్చితంగా మనం సర్వీస్ చేయవలసిన అవసరం మనం చేస్తూ సెలవు చేసుకుంటాం.